నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అట్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్. ఈరోజు కిడ్నీలో రాళ్ళు గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో, కిడ్నీలో రాళ్ళనేవి సమ్మర్ సీజన్‌లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, మేము ఓపీడీలో కూర్చున్నప్పుడు చాలామంది పేషెంట్స్ కిడ్నీలో రాళ్ళతో బాధపడి మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? కిడ్నీలో రాళ్ళకి సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీలో రాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కిడ్నీలో రాళ్ళు అవాయిడ్ చేయడానికి మనము ఏం చేయవచ్చు అనేది మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, కిడ్నీలో రాళ్ళంటే కిడ్నీ స్టోన్స్లో కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఆక్సలేట్స్ కానీ, సిస్టీన్ అనే స్పెషల్ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. సో, బ్లడ్లో మీకు ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతుందో, బ్లడ్లో ఉండే వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిద్దో ఆ టైంలో ఈ పదార్థాలు అంటే కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్స్ కానీ ఇవన్నీ డీహైడ్రేషన్ టైంలో బ్లడ్లో వీటి కాన్సన్ట్రేషన్ అనేది పెరిగి ఎప్పుడైతే బ్లడ్ కిడ్నీ నుంచి ప్రవహిస్తుంటుందో ఆ టైంలో ఈ పదార్థాలన్నీ కొంచెం క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి కిడ్నీలో రాళ్ళుగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ డీహైడ్రేషన్ కానీ వాటర్ ఎక్కువ తాగపోవడం వల్ల కానీ ఈ పదార్థాలు అలాగే బ్లడ్ కిడ్నీకి వెళ్ళి క్రిస్టల్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి నెమ్మదిగా ఆ క్రిస్టల్స్ కాల్షియం కానీ ఆక్సిలేట్ కానీ వేరే పదార్థాలతో మళ్ళీ కంబైన్ అయ్యి అవి స్టోన్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. సో, కిడ్నీలో ఒకసారి రాళ్ళు ఏర్పడితే అవి బయటికి వెళ్ళడం అనేది కొంచెం టైం పడుతుంది. డైటరీ ప్రికాషన్స్ కానీ, మందులు కానీ, వాటర్ ఎక్కువ తాగడం వల్ల కానీ వీటి వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి బయటికి వెళ్ళొచ్చు, లేదు కరగడం అనేది కొంచెం చాలా టైం పడుతుంది. సో, కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగానే గ్రహించి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చాలా తొందరగా చేయించుకోవడం చాలా మంచిది. సో, సిమ్టమ్స్ వచ్చేసి కిడ్నీలో రాళ్ళకి మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో, బ్యాక్ పెయిన్ అనేది మీకు సెంట్రల్లో రాదు, పక్కన సైడ్లో ఉంటుంది. ఆ నొప్పి అప్పుడప్పుడు మనకి ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట. గ్రాయిన్ రీజియన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఈ కిడ్నీలో రాయి వల్ల వచ్చే పెయిన్కి మనం అప్పుడప్పుడు కండరాల వల్ల వచ్చే నొప్పులతో మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ ప్రదేశంలో ఎక్కడైతే నొప్పి వస్తుందో ఇక్కడ కిడ్నీలో రాయిల వల్లన్నా కావాలి, లేదు కండరాల నొప్పుల వల్లన్నా కావాలి, లేదు స్పైనల్ ఆరిజిన్ పెయిన్ అంటే వెన్నుముక నుంచి నరాలు బయటకు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి అన్న పెయిన్ రావాల్సిన అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఈ కిడ్నీలో రాయి వల్ల వచ్చే పెయిన్ అప్పుడప్పుడు ఎపిసోడిక్గా వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. వచ్చినప్పుడల్లా విపరీతంగా పెయిన్ వస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఈ పెయిన్ రాలేదు అనుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అండ్ ఈ పెయిన్ వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కానీ, వాంతులు అవ్వడం కానీ, జ్వరం రావడం కానీ వస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి యూరిన్లో బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచించి దీనికి స్కానింగ్స్ ఏమైనా చేస్తే స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇనీషియల్లీ మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా, లేదు ఆ స్టోన్స్ కిడ్నీ నుంచి వచ్చే యురేటర్ అని ఉంటుంది, ఆ యురేటర్లో కిడ్నీ స్టోన్ వెళ్ళి ఇరుక్కుపోతే అటు సైడ్ కిడ్నీ వాచిద్ది కాబట్టి ఆ వాపు ఏమైనా ఉందా అనేది మనకు అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్ అడ్డుకు పడిపోతే ఎక్కడుందనేది తెలియకపోవచ్చు. తెలియకపోతే మాత్రం సిటీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, సిటీ స్కాన్ ఈజ్ ది బెస్ట్ మొడాలిటీ ఫర్ సీయింగ్ కిడ్నీ స్టోన్స్. సో, దీని తర్వాత కిడ్నీ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, కొంతమందికి ఫీవర్ రావడము, మూత్రంలో మంట పుట్టడము, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో, ఇవి కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే లక్షణాలు. కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే చిన్న స్టోన్స్ అంటే లెస్ దెన్ 4 mm స్టోన్స్కి మనం మెడికల్గా మేనేజ్మెంట్ ఇచ్చేసేయచ్చు. చిన్న స్టోన్స్ మనకు తెలియకుండానే ఈ మూత్రం రూపంలో బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, డైట్ ఫాలో అవ్వడం కానీ, ఇవన్నీ చేస్తే చిన్న చిన్న రాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే 5 to 6 mm స్టోన్స్, అంతకన్నా పెద్ద స్టోన్స్ యూరేటర్లో వచ్చి అడ్డుపడిపోతాయి కాబట్టి వాటికి స్పెషల్ మెడిసిన్స్ కానీ లేదు సర్జరీ ఆప్షన్స్ కానీ అవసరం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఏవైతే మనము ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే 3 నుంచి 4 లీటర్ వరకు అట్లీస్ట్ ఫ్లూయిడ్స్ అంటారు, అంటే వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్ కానీ, ద్రవ పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా సాల్ట్ వల్ల సోడియం ఎక్కువ అవుతుంది. సోడియం ఎక్కువ అవడం వల్ల కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తింటే అగైన్ సోడియం పెరిగిద్ది, దాంతో కాల్షియం స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. నాన్ వెజిటేరియన్ మీట్ తింటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా పాలకూర, టొమాటోలు వీటిల్లో ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఆక్సిలేట్స్ ప్లస్ ఫాస్ఫేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పదార్థాలు ఎక్కువ మోతాదుల్లో తింటే కాల్షియం ఫాస్ఫరస్, కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో అందుకని ఈ పదార్థాలు చాలా తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే లెమన్ జ్యూసెస్ కానీ, ఆరెంజ్ జ్యూసెస్ కానీ, మోసంబీ జ్యూసెస్ కానీ, ఇందులో సిట్రేట్ అనే పదార్థం ఉంటుంది. సిట్రేట్ అనేది కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉండడానికి చూస్తుంది కాబట్టి ఈ జ్యూసెస్ ప్రిఫరబుల్ అనమాట, కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ రాకుండా ఉండడానికి. సో ఈ విషయాలన్నీ మీరు గ్రహించి కిడ్నీలో రాళ్ళు రాకుండా, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో కిడ్నీలో రాళ్ళు రాకుండా చూసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.